హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్. ఈ రోజు ప్రపంచ క్రికెట్ షాక్ అయింది. 32 బంతుల్లో సెంచరీ అంటే మామూలు విధ్వంసం కాదు. వైభవ్ సూర్యవంశీ అనే 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ రికార్డులని దడదడలాడించేశాడు. ఇది కేవలం బ్యాటింగ్ కాదు, ఇది ఎనర్జీని, ఆవేశాన్ని కలగలిపిన ఒక తుఫాన్. ఐపీఎల్లో సెన్సేషన్ సృష్టించిన ఈ బీహార్ డైనమైట్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్లో సరికొత్త చరిత్ర లిఖించాడు. అతడు కొట్టిన ప్రతి షాట్ ఒక రికార్డ్. ఫస్ట్ సెంచరీలో ఒకడై నిలిచాడు. కేవలం 42 బంతుల్లో 144 పరుగులు, 15 భారీ సిక్సర్లు ఈ యువ క్రికెటర్ సృష్టించిన సంచలనం దేశంలోనే అత్యుత్తమ టాలెంట్లో ఒకటిగా అతను నిలబెట్టింది. అతను ప్రదర్శించిన ఆధిపత్యం ఆధునిక టీ20 ఫార్మాట్కు భవిష్యత్తు బ్యాటర్గా అతన్ని మార్చింది. అతని ప్రతిభను ముందుగానే గుర్తించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతనిపై భారీ పెట్టుబడి పెట్టడానికి 2025 ఐపీఎల్ కోసం జరిగిన వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ 1.1 కోట్లు పెట్టి దక్కించుకుంది. కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో కూడా సంచలనం సృష్టించాడు. జీటీతో జరిగిన మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలోనే సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ 35 బంతుల సెంచరీ అతని టాలెంట్ ప్రపంచాన్ని చాటింది. అతని దూకుడు, సామర్థ్యం అతన్ని కేవలం జూనియర్ ప్లేయర్గా కాకుండా మార్కెట్ డిమాండ్ ఉన్న విధ్వంసకర బ్యాటర్గా మార్చేశాయి. సంప్రదాయ పద్ధతిలో చాలా ఏళ్ళ అభివృద్ధి చెందాల్సిన అవసరం లేకుండానే ఈ కుర్రాడు నేరుగా అగ్రశ్రేణి లీగ్లోకి దూసుకొచ్చాడు. రైజింగ్ స్టార్స్ ఏషియా కప్ 2025 ఇండియా ఏ తరపున యూఏఈపై జరిగిన మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఆశ్చర్యకరంగా వైభవ్ చారిత్రక ఇన్నింగ్స్ మొదలవకముందే ముగిసే ప్రమాదం ఏర్పడింది. అతను ఏర్కొన్న మొదటి బంతికే యూఏఈ కెప్టెన్ ఒక సులువైన క్యాచ్ను జారవచ్చాడు. యూఏఈ వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పదే. క్యాచ్ వదిలేస్తే ఆ ప్యాడ్ కట్టిన కుర్రాడు ఏకంగా 144 రన్స్ కొట్టేశాడు. యువ బ్యాటర్లు సాధారణంగా ఇలాంటి లైఫ్ లైన్ నెమ్మదిగా ఉపయోగించుకొని చూస్తారు, కానీ వైభవ్ స్టైలే వేరు. అతను ఆ క్షణాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నాడు. ప్రత్యర్థి నిస్సత్తుగా మార్చిపోవడాన్ని చూసి వెంటనే తన దాడిని ప్రారంభించాడు. కేవలం 17 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత గడియారం మరింత వేగంగా పరిగెత్తింది. క్రీజులో కూర్చున్న ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. కేవలం 32 బంతుల్లో తన సెంచరీ మార్కును అందుకున్నాడు. అంటే 17 బంతుల్లో 50 రన్స్, నెక్స్ట్ 12 బంతుల్లో 50 రన్స్ స్కోర్ చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అతను ఎంత విధ్వంసకరంగా బ్యాటింగ్ చేశాడు. దొరా నువ్వు ఆడు దొరా అనే స్లోగన్ గుర్తొచ్చేలా కేవలం సిక్సర్లు, ఓవర్ల వర్షం కురిపించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ లో అతను ప్రదర్శించిన మానసిక పరిణితి అతని వయసుకి అందనిదిగా అనిపించింది. కేవలం లైఫ్ లైన్ దొరకడం కాదు, దాన్ని అత్యంత వేగంగా, అత్యంత ప్రమాదకరంగా మార్చే శక్తి అతనిలో ఉంది. ప్రత్యర్థి బౌలర్స్ ని ఊచకొత కోసిన వైభవ్ సూర్యవంశీ 42 బంతుల్లో 144 పరుగులు చేసి 13వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 15 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతని 342 స్ట్రైక్ రేట్ తో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల రూపంలోనే సుమారు 90 పరుగులు వచ్చాయి. మరో 3 ఓవర్లకు ఆనాడు ఉంటే డబుల్ సెంచరీ ఈజీగా కొట్టేవాడని అనిపించింది. వైభవ్ బ్యాటింగ్ దెబ్బకు కెప్టెన్ జితేష్ శర్మ కూడా చెలరేగి 32 బంతుల్లో 83 పరుగులు చేయడంతో ఇండియా ఏ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇది పురుషుల టీ20 క్రికెట్ భారతదేశం తరఫున అత్యధిక స్కోర్లో ఒకటి. లక్ష్యఛేదనలో యూఏఈ కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇండియా 148 పరుగుల భారీ విజయం ఏర్పడింది. ఈ విజయం పూర్తిగా వైభవ్ సూర్యవంశీ యొక్క వినాశకరమైన బ్యాటింగ్ వల్ల సాధ్యమైంది. అయితే ఈ రికార్డు వైభవ్ ఖాతాలో ఒకటే కాదు. అతను ఆల్రెడీ 2025 ఐపీఎల్ సీజన్ లో 35 బంతుల్లో సెంచరీ చేసి ఆ టోర్నమెంట్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంటే ఫాస్టెస్ట్ ఇండియన్ టీ20 సెంచరీలో టాప్ 5 లిస్ట్ లో ఒకే ఒక ఆటగాడు 2 సార్లు స్థానం దక్కించుకోవడం వైభవ్ ప్రత్యేకత. ఈ స్థిరత్వం, ఈ దూకుడు అతన్ని కేవలం యువ ప్రతిభగా కాకుండా ఆధునిక టీ20 ఫార్మాట్ లో అత్యంత కీలకమైన, వేగవంతమైన బ్యాటర్ గా నిరూపిస్తున్నాయి. ఈ రికార్డులన్నింటిలో ముఖ్యమైనది వయసు రికార్డు. అధికారికంగా 14 ఏళ్ల 232 రోజుల్లో సూర్యవంశీ అంతర్జాతీయ స్థాయిలో ఒక నేషనల్ సైడ్ తరపున సీనియర్ లెవెల్ సెంచరీ కొట్టిన ప్రపంచంలోని పిన్న వయసులో నిలిచాడు. భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అంతా అతని ఆటతీరుపైనే ఆధారపడింది. చిన్న పట్టణాల నుంచి వచ్చే ప్రతిభావంతుల్ని అతను ఒక స్ఫూర్తిగా నిలవాలి. దేశవాళీ క్రికెట్లో అలాగే ఐపీఎల్లో అతను తన స్థిరమైన ప్రదర్శన కొనసాగించగలిగితే జాతీయ జట్టులోకి అతని త్వరలోనే చోదక్కే అవకాశం ఉంది. ఫైనల్ గా వైభవ్ సూర్యవంశీ రానున్న కాలంలో ఇండియన్ క్రికెట్ ఒక పెద్ద స్టార్గా ఎదుగుతారని మీరు భావిస్తున్నారా? ఈ రికార్డు సంచలనంపై మీ అభిప్రాయం ఏంటో తప్పక కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ తెలుగు ఛానల్.